ఈ ఫేక్ మిరకల్ కాదు, రియల్ మిరకల్ గట్టిగా చెప్పాలి. అమ్మా, అబద్ధ సాక్ష్యాలతో ఎవరిని మనం నమ్మించలేము. ఆయనకి ఏం జరిగిందో ఆయన చెప్తాడు. ఏం జరిగింది నాన్న? డాక్టర్లు చెప్పారు కదా 3 రోజులు అలా చనిపోతాడు, ఈ బాబు బ్రతకడు అన్నారు. హైదరాబాద్ తీసుకెళ్ళారు. హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఏంటి సమస్య? నీకు రోగం ఏంటి? కిడ్నీలు పాడైపోయినాయి. కిడ్నీలు, 2 కిడ్నీలు పాడైపోయింది. తర్వాత రక్తం ఇరిగిపోయింది. వీళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలో చర్ల ప్రాంతం, తెలంగాణ. అంబులెన్స్లు తీసుకొచ్చారు. 3 దినాల్లో చనిపోతామని చెప్పేసి అన్నారు. ఒకవైపు ట్యూబ్ వేశారు యూరిన్ పోవడానికి. చాలా భయంకర పరిస్థితి. 2 కిడ్నీలు పాడైపోయింది. చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు ఏడుస్తాం, అయ్యా 3 దినాల్లో చనిపోతామని చెప్పేసి అన్నారు. నేను ప్రార్థన చేసి వాళ్ళ అమ్మగారితో ఉన్నాను. అమ్మా, నువ్వు నమ్ముతావా? నమ్ముతానయ్యా, ఏడుచుకుని చెప్తున్నాను. ఆ కొడుకు బ్రతికితే అయ్యా నేను దేవునికి సేవకు మీ దగ్గరికే పంపిస్తా అని చెప్పేసి ఆ మొక్కుబడి చేసుకున్నాను. నిజమే, దేవుడు గొప్పగా జరిగించాడు. ఆ అంబులెన్స్లో లోనికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. ఆమెకు ఒక మాట చెప్పాను, అమ్మా 3వ రోజు కల్లా నీ కొడుకు బ్రతుకుతాడని చెప్పాను. వాళ్ళు హాస్పిటల్ అంబులెన్స్లో వాళ్ళు ఊరు తీసుకెళ్లారు, చల్ల ప్రాంతం కుదురు. ఆ ఊరు వాళ్ళందరూ ఏమన్నారు అన్న? మీ ఊరు వాళ్ళందరూ ఏమన్నారు? చనిపోతాడు. ఊరు మొత్తం, వాళ్ళ ఊరు మొత్తం కోడై కూసింది. అయిపోతాడు. మనోళ్ళకి ఎంత విశ్వాసం అంటే, పాపం బతికే ఆశ ఉంటే వెంటనే చంపేస్తారు. మనం కొద్దిగా కొనవుపురున్న పాపం ఉండేవారండి. ఊళ్ళందరూ కూడా చనిపోతాడు అని చెప్పేసి అన్నారు. వాళ్ళ అమ్మగారితో చెప్పాను నేను. అప్పటికి బాబు కోమాలో ఉన్నాడు, అంబులెన్స్లో ఉండిపోయాడు. ఇక చాలా సీరియస్ కండిషన్. నేను ఒకటే చెప్పా వాళ్ళ అమ్మగారితోటి, అమ్మ మీ బాబు 3వ రోజు లేస్తాడని చెప్పేశాను. దేవుడు గొప్ప మిరకల్ జరిగించాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు బతికి? 6 సంవత్సరాలు. డాక్టర్ గారు ఏం చెప్పారు? చనిపోతాడు. 3 రోజుల్లో చనిపోతామన్నారు. ఇప్పటికి 6 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. గట్టిగా చెప్పలు కొడదామా? ప్రైజ్ ది లార్డ్.